ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ 3.22 లక్షల కోట్లతో అద్భుత బడ్జెట్ ప్రవేశపెట్టామంది కూటమి ప్రభుత్వం. వన్ మోర్ టేక్. సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేశామంది. అయితే బడ్జెట్పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్ అంత గొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లుగా, మూలధన వ్యయం 40,635 కోట్లుగా, రెవెన్యూ లోటు 33,185 కోట్లుగా, ద్రవ్య లోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్లు కేటాయించారు. ఇక రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని, అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు పయ్యావుల కేశవ్. అయితే బడ్జెట్ ప్రసంగంలో నెగిటివిటీ ఎందుకని, ఏడాది గడిచినా ఇంకా గత ప్రభుత్వం ప్రస్తావన చేయటం దేనికని వైసీపీ ప్రశ్నించింది. సూపర్ 6 హామీలను నమ్మి ప్రజలు కూటమి పార్టీలకు ఓటు వేస్తే ఇప్పటి వరకు అందింది అర్ధదీపమేనని, సంపద సృష్టిలో అద్భుతంగా చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలకు తగిన కేటాయింపులు ఎందుకు చేయలేదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సరిపడా నిధులు కేటాయించలేదని, బడ్జెట్తో ఏ వర్గానికి న్యాయం జరగలేదని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే ఎన్నికల హామీలకు నిధుల కేటాయింపులు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైసీపీ విమర్శగా దిగటం గమనార్హం.